నేను క్యాప్కట్ యూస్ చేసేటప్పుడు నాకు టెంప్లెట్స్ అండ్ ఎఫెక్ట్స్ అయితే గ్లిచ్ వచ్చింది అనమాట. ఈ గ్లిచ్ నాకు ఒక్కడికైనా లేదంటే నార్మల్ గా ఎడిటింగ్ చేసే వాళ్ళందరికీ ఇదే ఇష్యూ ఫేస్ చేస్తున్నారు అని చెప్పి చేశాను అనమాట. సో నాకు క్లారిటీ అయితే వచ్చింది, దాన్ని నేను ఇక్కడ షేర్ చేసుకుంటాను. ఎవరైతే ఎడిటింగ్ చేస్తున్నారు లేదంటే యూట్యూబ్ షార్ట్స్ కానీ క్యాప్కట్ యూస్ చేస్తున్నారు, మాడ్ ఏపీకే యూస్ చేస్తున్నారంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో రీజన్ ఏంటంటే మనం యూస్ చేసేది మాడ్ ఏపీకే కాబట్టి ఇక్కడ ట్రిగర్ అయ్యేవన్నీ మెయిన్ క్యాప్కట్ సర్వర్ లో నుంచి మనకి టెంప్లెట్స్ కానీ ఎఫెక్ట్స్ కానీ ట్రిగర్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, VPN ఆన్ చేసుకుంటాము, మనం ఎడిటింగ్ చేసుకుంటాము, మనం డౌన్లోడ్ చేసుకొని పోస్ట్ అయితే చేస్తాము. బట్ అక్కడ ఏంటి, మనం ఎగ్జిట్ అయిన తర్వాత ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లేదంటే యూట్యూబ్ లేదంటే వాట్సాప్ ఏదో ఓపెన్ చేసుకుంటే నార్మల్ గా రెఫర్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈ గ్యాప్ లో ఏంటంటే మెయిన్ క్యాప్కట్ సర్వర్ వాళ్ళకి ఈ ఐపీ అడ్రస్ అనేది షేర్ అవుతుంది అనమాట. షేర్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా వాళ్ళు దీన్ని ట్రిగర్ చేసి సో ఈ ఐపీ అడ్రస్ అయితే బ్లాక్ చేస్తారు అనమాట. సో ఇలా బ్లాక్ చేసినప్పుడు ఈ టెంప్లెట్స్ ఎఫెక్ట్స్ ఏవైతే రిలేటెడ్ ఈ ఐపీ అడ్రస్ లో రన్ అవుతుంటాయి అవన్నీ బ్లాక్ అయిపోతాయి అనమాట. సో ఇది రీజన్స్ ఇచ్చడానికి. సో ఈ వీడియోని ఎవరికైతే షేర్ చేయాలో వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ నా పేజ్ని ఫాలో అవడం అస్సలు మర్చిపోదు.